హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అప్డేట్ 2 డేస్ లేట్ అయినందుకు రియల్లీ సారీ అండి. ఫంక్షన్ సీజన్ కదా, సో కొంచెం హడావిడి. ఇక నుండి ఆలస్యం అవ్వకుండా రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందుంటాను. ఇక ఈరోజు పార్ట్లోకి వెళ్ళిపోదామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ 19. ఆలస్యం చేసి తప్పు చేశాను. ఇప్పుడు విరాజ్ సార్కి ఏం సమాధానం చెప్పాలి? అసలు తనను ఎలా కలవాలి అని ఆలోచించుకుంటున్న హరిత ఎదురుగా ఎవరో వచ్చినట్టు అనిపించి తల పైకెత్తి చూసింది. ఎదురుగా విరాజ్ కోపం, బాధ, చికాకు, విచారం లాంటి ఎన్నో భావాలను కలగలిపిన మొహంతో నించున్నాడు. మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి విరాజ్ ముందు తల కిందకు దించుకుని నేలచూపులు చూస్తూ సిగ్గుతో నిలబడుతుంది హరిత. హరితని అలా చూస్తుంటే విరాజ్కైతే పిచ్చ కోపం వచ్చింది. చేసినవన్నీ వెధవ పనులు, మళ్ళీ సిగ్గుపడుతున్నట్లు భయం పడుతున్నట్లు నటన ఒకటి. తినని తిడదామని వచ్చిన నోరు కూడా రావటం లేదు అని పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తున్నాడు విరాజ్. సో సో సారీ సార్, రావటానికి ఆలస్యమైంది అంటూ మాటలు కూడా తీసుకుంటూ చెప్పింది హరిత. నాకెందుకు సారీ? అయినా మీరు గొప్పవారు. మీ మనసుకు నచ్చినప్పుడు ఆఫీస్కి వస్తారు, మనసుకు నచ్చినట్లుగా ఉంటారు. దానికి నాకెందుకు సారీ చెప్పటం? చెప్పకు. అయినా త్వరగా వచ్చినా ఆలస్యంగా వచ్చినా నాకు ఒరిగేదేంటి? ఎవరి నిర్ణయాలు వాళ్ళకి బాగానే ఉన్నాయి కదా. ఎటుకొచ్చి నేనే పిచ్చివాళ్ల మారి అందరి ముందు నవ్వులు పాలవుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక బఫూన్లా తయారయ్యాను. బాగా బుద్ధి వచ్చింది అని మరో మాట మాట్లాడడానికి హరితికి అవకాశం ఇవ్వకుండా చడామడా తిట్టడం మొదలుపెట్టాడు విరాజ్. సార్కి బాగా కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఎలా కూల్ చెయ్యాలి? ఎలా తనతో మాట్లాడాలి? ఏం చెప్పినా ఎలా రియాక్ట్ అవుతారో కూడా అర్థం కావటం లేదు. అలా అంటే నేను సైకోనా అని తిడతారు, టార్చర్ పెడుతున్నానని కోపడతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చేతులతో చున్నీని గుండ్రంగా తిప్పుతూ అంతే గుండ్రంగా కళ్ళని నేలవైపు చూస్తూ తిప్పుతోంది హరిత. ఏంటి అమ్మాయి, కనీసం సార్ నా మనసులో మాట ఇది అని చెప్పటం లేదు, కనీసం సంజాయిషి ఇద్దామని కూడా లేదు. అయినా ముందు నుండి అమ్మాయి అంతేగా, ఏం చేసినా మౌనంగా నిల్చునుంటుంది. అవతల వ్యక్తి టెన్షన్తో నరాలు తెంపుకోవడమే తప్ప తనకి మాత్రం ఏం పట్టునట్లుగానే ఉంటుంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు అమాయకమైన చూపు ఒకటి. అసలు ఆ చూపుకే సగం పడిపోయాను. ఆ మౌనానికి పూర్తిగా బెండ్ అయిపోయాను. అదే తనకి పాజిటివ్ అయింది అని తిట్టుకున్నాడు విరాజ్ మనసులో. విరాజ్ వైపు భయంగా చూస్తూ మళ్ళీ తలదించుకొని టెన్షన్ పడుతోంది తప్ప సమాధానం చెప్పటం లేదు హరిత. దాంతో ఇంకా కోపం ఎక్కువైంది విరాజ్కి. ఇక్కడే ఉంటే తనని ఏమైనా చేస్తాను, లేదా నన్ను నేనేమైనా చేసుకుంటాను. మౌనంతో పిచ్చెక్కిస్తోంది అని కోపంగా హరిత వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతున్న విరాజ్తో సార్ అంది హరిత. అసహనంగా ఆగి వెనక్కి చూడకుండా ఏంటి అన్నాడు విరాజ్. సార్ ఏమైంది? ఎందుకు నన్ను చూసి అంత కోప్పడుతున్నారు? ఎందుకు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తున్నారు? అంది అమాయకంగా. హరిత ప్లీజ్, నా కోపాన్ని పరీక్షించుకు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. నీకు నచ్చితే ఆఫీసులో వర్క్ చేయి, లేదా మానేసాయి. అంతేకాని నాతో గేమ్స్ ప్లే చేయాలని ట్రై చేయకు. అర్థమైందా? అన్నాడు విరాజ్ బాధతో కూడిన కోపంలో. అసలు ఏం జరిగింది సార్, ఎందుకు అంత కోప్పడుతున్నారు అన్న హరిత మాట విన్న విరాజ్ ఒక్కసారిగా వెనక్కు తిరిగాడు. చాలా స్పీడ్గా హరిత దగ్గరికి వచ్చి ఏం నీకు తెలియదా? ఆహా, నీకు తెలియదా అని అడుగుతున్నాను అంటూ తన మీదకి వస్తున్న విరాజ్ని చూసి బాగా జడుచుకుంది హరిత. అసలు ఏమైంది సార్, ఎందుకంత కోప్పడుతున్నారు అన్న హరిత మాటలకు కళ్ళు మూసుకుని పళ్ళను పెద్ద శబ్దం వచ్చేలా గట్టిగా నూరుతూ ప్లీజ్ హరిత, స్టాప్ ఇట్. స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని పాకెట్లో చేతులు పెట్టుకుని ఆవేశంగా అటు ఇటు చూస్తున్న విరాజ్తో ఎందుకు సార్ ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవుతారు, అరుస్తారు? మీరు నవ్వితేనే బాగుంటారు, ఇలా కోపంగా ఉంటే కాదు. మీ స్మైల్లో ఒక స్పార్క్ ఉంటుంది, అది కనబడనీయకుండా కోపంతో ఎందుకు కవర్ చేస్తారు?
అంటున్న హరిత మాటలకు ఏదో తెలియని ఒక హ్యాపీ ఫీల్ వచ్చింది విరాజ్కి. హరిత తన గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించింది తనకి. కానీ అంతలోనే పెద్ద అలజడి వచ్చినట్లు ఆ సంతోషమంతా ఆవిరైపోయి హరిత తన ప్రపోజల్ని తిప్పికొట్టింది అన్న బాధ ఎక్కువైంది విరాజ్లో. ప్లీజ్ సార్, ఒక్కసారి స్మైల్ చేయండి. మీ స్మైల్ చూస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోయినట్లుగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఆఫీస్ స్టాఫ్ కూడా మీ స్మైల్ చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరన్నా, మీ స్టైల్ అన్నా, మీ స్మైల్ అన్నా, మీ డ్రెస్సింగ్ అన్నా మన ఆఫీస్లో అందరికీ ఎంత ఇష్టమో తెలుసా అంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్న హరితను చూసి ఇక కోపం కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది మన విరాజ్ బాబుకి. ఇక ఆపుతావా లేక నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ప్రతిసారి ఇదే అమాయకమైన నటన నాకు నచ్చటం లేదు. నేను నాలా ఉంటాను. ఎవరో నచ్చుతారని, ఎవరో ఇష్టపడతారని నన్ను నేను మార్చుకోను. నన్ను ఇష్టపడేవారైతే నేను ఎలా ఉన్నా ఖచ్చితంగా ఇష్టపడతారు. అర్థమైంది కదా అంటూ కళ్ళు పెద్దవి చేసి లౌడ్ వాయిస్లో చెప్పాడు విరాజ్. నేను తను చెప్పినట్టుగా టైంకి రాలేదని కోప్పడుతున్నట్టున్నారు సార్. పైగా వైట్ డ్రెస్ కూడా వేసుకోలేదు కదా. తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని, తన నిర్ణయానికి రెస్పాండ్ అవ్వలేదని విపరీతంగా బాధపడుతున్నట్టుగా ఉన్నారు. అందుకే ఈ కోపం, ఆవేశం. అర్థమైంది తన కోపం. అందుకే అసలు ఏం జరిగిందో సార్కి చెప్పాలి అని మొదలు పెడదామనుకుంది హరిత. ప్లీజ్ హరిత, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇకపై నువ్వు నాకు కనబడకు. నాతో మాట్లాడాలని ప్రయత్నించుకు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నాకు ఎదురుపడినా వెళ్ళిపో. అర్థమైంది కదా అంటూ తన బాధను బయటకు తెలియనివ్వకుండా కవర్ చేయటానికి ట్రై చేశాడు విరాజ్. సార్, మీ కోపంలో అర్థం ఉంది. అది నేను తెలుసుకోగలను. కానీ నేను చెప్పేది కూడా మీరు ఆలోచించాలి కదా. నా మనసును కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. ఒకవైపు నుండి మీరు ఆలోచించి ఇలా కోపడితే నేనేం సమాధానం చెప్పగలుగుతాను? ముందు అవతల వ్యక్తికి కూడా కొంచెం స్పేస్ ఇవ్వటం, వాళ్ళ ఆలోచనలు కూడా అర్థం చేసుకోవటం చేయాలి కదా సార్ అంది హరిత కొంచెం బాధగా. అవునా? అంటే నీ దృష్టిలో ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కు విలువ ఇవ్వని ఒక మూర్ఖుడిలా, ఎందుకో చేతకాని ఒక వెర్రి వెధవలా కనిపిస్తున్నానన్నమాట. నేను ఏది చెప్తే అదే జరగాలి అని పట్టుబట్టి బలవంతంగా ఎదుటివారిని ఒప్పించాలి అని ప్రయత్నిస్తున్నాను అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నీకు నా గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నావు? ముందు నువ్వు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం తెలుసుకో. ఒక మెట్టు దిగారు కదా అని అవమానిద్దాం, బాధ పెడదామని చూడటం కాదు. అవతల వ్యక్తి మనసుని, వాళ్ళ భావాలని అర్థం చేసుకోవటం, వాటికి విలువ ఇవ్వటం నువ్వు నేర్చుకో. అండర్స్టాండ్ అంటూ గట్టిగా అరిచాడు విరాజ్. అయ్యో సార్, అసలు ఏం జరిగిందో తెలుసా? ఇక చాలు, ఏం జరిగినా నాకు అనవసరం. నాకైతే జరగాల్సిందే జరిగింది. చాలా సంతోషంగా ఉంది అని కోపంగా వెనక్కు తిరిగాడు విరాజ్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఒక్కసారి నా మాట వినండి అని ఎంతగా ప్రాధేయపడుతున్నా హరిత మాట వినకుండా ముందుకు వెళ్ళిపోతున్న విరాజ్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు హరితకు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడి చేతులు రెండూ చాపి, నేను చెప్పేది వినకుండా మీరు వెళ్ళటానికి నేను ఒప్పుకోను సార్. మీరు మాట్లాడాల్సింది మాట్లాడారు కదా, ఒక్కసారి నేను మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వండి అంది హరిత ఆశగా విరాజ్ వైపు చూస్తూ. అప్పటికే కోపం పీక్స్కి వెళ్ళిన విరాజ్, అడ్డులే హరిత అంటూ తనని ఫోర్స్గా పక్కకు తోసి ముందుకు వెళ్ళబోయాడు. విరాజ్ ఫోర్స్కి ఒక్కసారిగా కింద పడిపోయింది హరిత. అమ్మా అని హరిత గట్టిగా అరిచేసరికి ఏం జరిగిందోనని వెనక్కి చూశాడు విరాజ్. నేలపై పడి దెబ్బ తగిలి రక్తం వస్తున్న చేతిని గట్టిగా పట్టుకుని బాధపడుతున్న హరితను చూడగానే ఒక్కసారిగా విరాజ్ మనసు చలించిపోయింది.
ఒక్క ఉదుటున వచ్చి హరితని చేతులతో పట్టుకుని స్పీడ్గా తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి కారులో ఉన్న కిట్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేయటం మొదలుపెట్టాడు విరాజ్. తనకు దెబ్బ తగలగానే విరాజ్ అలా బాధపడటం, తనకి నొప్పి ఎంతగా బాధిస్తున్నాదో అని ఆందోళన చెందటం, ఆ దెబ్బ నొప్పి తెలియనివ్వకుండా నోటితో ఊదుతూ ఫస్ట్ ఎయిడ్ చేయటం అన్నీ చాలా బాగా అనిపించాయి హరితకు. తనకు తగిలిన దెబ్బ, నొప్పి ఏవీ కనిపించటం లేదు. తన కోసం ఇష్టంగా విరాజ్ పనిచేయటం మాత్రమే కనిపిస్తోంది హరితకు. విరాజ్ ఎంత ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా దెబ్బ సరిగ్గా రిస్ట్ దగ్గర తగలటం వలన బ్లీడింగ్ అస్సలు కంట్రోల్ అవ్వకపోవడంతో తన పాకెట్లో ఉన్న రుమాల్ తీసి దెబ్బ దగ్గర కట్టి ఆలస్యం చేయకుండా కార్ స్టార్ట్ చేశాడు. మెరుపు వేగంతో క్షణాల్లో దగ్గరలోని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కార్ ఆపాడు విరాజ్. హరితను కాలు కింద పెట్టనివ్వకుండా తన చేతులతోనే ఎత్తుకుని స్ట్రక్చర్ కూడా యూజ్ చేయకుండా పరిగెత్తుకుంటూ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, ఎమర్జెన్సీ, ప్లీజ్ త్వరగా ట్రీట్ చేయండి అంటూ కంగారుగా అడిగాడు విరాజ్. మణికట్టు దగ్గర కోసుకుని బాగా బ్లీడ్ అవ్వటం గమనించిన డాక్టర్ అది సూసైడ్ కేసు అనుకుని ఇది పోలీస్ కేసు అవుతుంది, ముందు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నారు డాక్టర్ రెగ్యులర్గా తను చెప్పే మేనర్లో. బుల్షిట్, ఇది సూసైడ్ కాదు, మర్డర్ అటెంప్ట్ కాదు, అటువంటప్పుడు పోలీస్ కేసు ఎందుకు అవుతుంది? తనకి చాలా రక్తం పోతోంది, ముందు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి అన్నాడు విరాజ్ కోపంగా. విరాజ్ వైపు ఎగాదిగా చూసి అసలు మీరెవరు? మీకు అమ్మాయికి సంబంధం ఏంటి? ఆ అమ్మాయికి ఎలా గాయం తగిలింది అంటూ యక్ష ప్రశ్నలు మొదలుపెట్టాడు డాక్టర్. అసలే యాంగ్రీ బర్డ్ అయిన మన విరాజ్ ఎప్పటిలా కోపంగా డాక్టర్కి సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో హరిత కల్పించుకుని, సార్, నా పేరు హరిత, ఇతను విరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి విరాజ్ గారు, మా బాస్. ఆఫీసులో వర్క్ చేస్తుంటే అనుకోకుండా నా గాయం తగిలింది, అంతకుమించి ఇంకేం జరగలేదు. అనవసరంగా ఈ విషయం ఇష్యూ చేయకండి, లేదంటే సార్కి అలాగే అతని కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ చెప్పింది హరిత. ఐఎమ్ రియల్లీ సారీ సార్, మీరు విరాజ్ గారని నాకు తెలియదు. సాధారణంగా ఇలా వయసులో ఉన్న అమ్మాయిలు మ్యాక్సిమం సూసైడ్ కేసుగా వస్తారు, అందులోనూ మీరు అలా తెచ్చేసరికి మర్డర్ అటెంప్ట్ అనుకున్నాను. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని సిస్టర్ని పిలిచి స్ట్రక్చర్పై హరితను తీసుకుని వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో పెట్టమని చెప్పారు డాక్టర్. ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిన హరిత ఒక్కసారిగా కేకలు పెట్టడంతో ఏమైందోనని కంగారుగా లోపలికి వెళ్ళాడు విరాజ్. ఏం జరిగింది డాక్టర్? ఎందుకు హరిత అలా గొడవ చేస్తోంది అన్న విరాజ్తో, తను అస్సలు మా మాట వినటం లేదు, ట్రీట్మెంట్కి సహకరించటం లేదు, ఇంజెక్షన్ అంటే ఒప్పుకోవటం లేదు, స్టిచ్చెస్ వేయాలి అంటే అల్లరి పెడుతోంది అంటూ కంప్లైంట్లా చెప్పారు డాక్టర్. ఏంటి హరిత, నువ్వేమైనా చిన్నపిల్లవా? కాదు కదా, ఇంజెక్షన్ వద్దు, ట్రీట్మెంట్ వద్దు అంటానికి. కమాన్, ఆలస్యం చేస్తున్న కొద్దీ నీకే మంచిది కాదు. నా మాట విని ముందు ట్రీట్మెంట్ తీసుకో అన్నాడు విరాజ్. నో సార్, నా వల్ల కాదు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఇంజెక్షన్ చేయించుకోలేదు, అటువంటిది స్టిచ్చెస్ అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుపు మొదలుపెట్టింది హరిత. హరిత అలా అనేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక విరాజ్ హరితకి ఎలా అయినా ట్రీట్మెంట్ ఇప్పించాలి అని మనసులో అనుకుని, సరే ఒక పని చెయ్యి, నువ్వు ఏమీ ట్రీట్మెంట్ చేయించుకోవద్దు, వదిలేయ్ అన్నాడు విరాజ్ ఈసారి కొంచెం స్మూత్ వాయిస్లో. సార్ అంటూ విరాజ్ వైపు చూసింది హరిత ఆశ్చర్యంగా. అవును హరిత, నేను చెప్తున్నది నిజమే. నీకు నచ్చని పని ఏదీ చెయ్యొద్దు, నీ మనసుకు నచ్చినట్టుగానే ఉండాలి. నీకు ఏది ఇష్టం లేకపోయినా ఇలాగే ధైర్యంగా చెప్పాలి అంటూ మాటల్లో పెట్టాడు విరాజ్. విరాజ్ మాటలు వింటూ తన వైపే చూస్తూ ఉంది హరిత. ఇంతలో పక్క నుండి ఇంజెక్షన్ చేయమన్నట్లు సైగ చేశాడు విరాజ్. దాంతో డాక్టర్స్ వాళ్ళ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. విరాజ్ వైపు చూస్తూ తన మాటలు వింటూ డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న విషయం కూడా మర్చిపోయింది హరిత. కాసేపటి తర్వాత సడన్గా విరాజ్ మాటలు ఆపేశాడు. అప్పటి వరకు నాదస్వరం విన్న పాములా ఉన్న హరిత ఒక్కసారిగా చుట్టూ చూసుకుంది.
అప్పటికే తన చేతికి స్టిచ్ వేసి కట్టు కూడా కట్టి ఉండటం గమనించి నవ్వుకుంది హరిత. ఇక ఆమెను మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ మాత్రం దానికి అంత గొడవ చేయాలా? అంటే నీ ప్రాణాల మీదకు వచ్చిన పక్క వాళ్ళే నిన్ను బ్రతిమలాడుతూ ఉండాలన్నమాట. నిన్ను పొగుడుతూ నీతో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటేనే నువ్వే పైనైనా చేస్తావు, అంతేనా అంటూ ఎప్పట్లా మన యాంగ్రీ బర్డ్ తగులుకున్నాడు హరితకి. అప్పటి వరకు విరాజ్ మాటలతో సంతోషపడిన హరిత ఒక్కసారిగా మొహం మార్చుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సిస్టర్, మీ ఇద్దరి జోడి చాలా బాగుంది మేడం. అసలు మీ గురించి ఆయన చూపించే కేరింగ్ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా అటువంటి మంచి పార్ట్నర్ దొరకటం మీ అదృష్టం అని చెప్పింది. ఒక్కసారిగా నవ్వుతూ విరాజ్ వైపు చూసింది హరిత, సిస్టర్ చెప్పిన మాటలు వింటూ. మంచిదే, చూసింది చాలు కానీ ముందు నడువు. ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ హాస్పిటల్లో అంటూ కసురుకున్నాడు విరాజ్. హరితను జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్న విరాజ్ చేయి పట్టుకుంది హరిత. ఏంటి మళ్ళీ ఏం పెంట పెడదామని? ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక మీదట జాగ్రత్తగా రెస్ట్ తీసుకో అని చేతిని విడిపించుకున్నాడు విరాజ్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోపిష్టి మనిషి, ఎప్పుడు తన మాటే కానీ పక్క వాళ్ళ మాట వినరు అనుకుని ఇంటిలోకి వెళ్ళింది. తన దెబ్బ చూసి కంగారు పడ్డ లక్ష్మి గారికి జరిగిన విషయం అంతా, ఎలా దెబ్బ తగిలింది అన్న మాట తప్పించి అంతా చెప్పింది హరిత. ఇప్పుడేమీ పర్వాలేదమ్మా, సార్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు, అంతా బాగానే ఉంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని తన గదికి వెళ్ళింది హరిత. గదిలో ఒంటరిగా ఆలోచిస్తున్న హరితకి మెసేజ్ వచ్చింది, అది కూడా విరాజ్ నెంబర్ నుండి. ఏంటి మెసేజ్ అనుకుంటున్నారా? మెడిసిన్ నీ బ్యాగ్లో పెట్టాను, మర్చిపోకుండా టైం టు టైం వేసుకో అని. అదండి విరాజ్ పెట్టిన మెసేజ్. ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో కదా హరిత మీద. అది రేపటి దాంట్లో ఇంకా ఉంది. పాపం కింగ్లా ఉన్న మన విరాజ్ చివరికి హరిత వెనక సేవకుడిలా మారిపోయాడు. కానీ హరిత మాత్రం కనికరించటం లేదు. నాకైతే హరిత బాధ ఏంటో, తన మనసులో ఏముందో ఏమీ అర్థం కావటం లేదు. ఇక హరిత మనసులో ఏముందో మీరేమైనా గెస్ చేశారా? గెస్ చేస్తే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియజేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బంగారాలు. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ లేట్ అయినందుకు రియల్లీ వెరీ వెరీ సారీ బంగారాలు. మీ నివేదిత ఆదిత్య.